ఇప్పుడు మీరు ఏ బండికైనా వేస్తారు కదా, వేస్తాం. అట్లే ఆ బండికి ఎద్దుపా అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ప్యాచ్ పెద్ద పడుతుంది దాన్ని, ఇవాళ పెద్ద ట్యూబ్ కట్ చేసుకొని దానికి ఏదైనా బంక్ అతికిచ్చి వేసినామంటే మేము టక్కని ఎక్కువసేపు అవసరం లేదు, గాలికి ఎగిరేకి 2 నిమిషాల్లో గాలికి ఎగిరిపోతాం. గాల్లోనే జాకి పెట్టివే గాలి పెత్తవేటి, గాల్లోనే జాకి పెట్టివే గాలి పెత్తవేటి. టైర్లు బండ్లకి వేయడము, కార్లు వేయడము ఇవన్నీ పెద్ద డబ్బులు ఏం రావు. నువ్వు ఫ్లైట్లకి జెట్ ప్లైన్లకి వేస్తే నీకు డబ్బులు ఏమో మన దగ్గర ఇక్కడ అవ్వదు, ఈడవ్వదు ఆడిపోదాము. A few minutes later. కాదు పని ఏమైనా ఉందా, కొద్దిగా బయటకు వస్తావా? పని ఏమైనా పని ఉందా, కొద్దిగా బయటకు వచ్చి చేయగలవా? పని ఉందని చెప్పండి. అంటే టైర్ ఇడికి రాలా, ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడ తీసుకురావాలి టైర్. అంటే ఇప్పుడు టైర్ ఇడి తెచ్చేకి కాదు, బండి వెయిట్ ఉండేది కింద పడిపోతుంది అట్లా. అందుకు వస్తే నీకు కావాలంటే ఎంత ఎక్స్ట్రా కావాలంటే అంత ఇస్తారు. టైర్ ఇప్పుకొని ఇక్కడ తేవాలి, అక్కడ వేయడానికి. టైర్ ఇప్పేకి ఈ స్పానర్లు సెట్ అవ్వదు. డిక్కీలో ఉంటే డిక్కీ ఉండదు. ఏ వెహికల్ ఇది? వెహికల్ ఫ్లైట్. ఆడలు తెచ్చే ఫ్లైట్. వెహికల్ ఫ్లైట్. ఆడలు తెచ్చే ఫ్లైట్. ఆడోళ్ళు తెచ్చే స్కూటీ ఫ్లైట్ కాదు, ఒరిజినల్ ఫ్లైట్. విమానం. విమానానికి ఇక్కడ ప్యాచ్లు వేస్తాం ఏంటి? ఇప్పుడు అర్జెంట్ పని మీద విజయవాడ నుంచి బయలుదేరినా. అవును కరెక్టే, ఫ్లైట్ కి ప్యాచ్ చేయరు, ఇది టైర్లు కొట్టి బైక్ సేమ్ నువ్వు ఎత్తేస్తావు అట్లే వచ్చి టైర్ కేసి సరిపోతుంది. బుర్రును మాట్లాడుతున్నావా? ఏ బుర్ర ఉండేదానికి ఏముంది? ఇప్పుడు సైకిల్ కి వేస్తావా పంచరు? సైకిల్ కి వేస్తాం. బండికి వేస్తావా? కార్ కి వేస్తావా? లారీకి వేస్తారా? మళ్ళీ ఫ్లైట్ కేసి ఫ్లైట్ కలిగేసేస్తాం. ఫ్లైట్ టైరే కదా. ఫ్లైట్ ఇక్కడికి వచ్చేది ఏంటి? వీడికి రాదనే కదా నిన్ను రమ్మంటానా. నీకు అర్థం కాదు ఇక్కడ రండి ఒకసారి. ఇప్పుడు మీరు ఏ బండికైనా వేస్తారు కదా, వేస్తాం. అట్లే ఆ బండికి ఎద్దుపా అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ప్యాచ్ పెద్ద పడుతుంది దాన్ని, ఇవాళ పెద్ద ట్యూబ్ కట్ చేసుకొని దానికి ఏదైనా బంక్ అతికిచ్చి వేసినామంటే మేము టక్కని ఎక్కువసేపు అవసరం లేదు, గాలికి ఎగిరేకి 2 నిమిషాల్లో గాలికి ఎగిరిపోతాం. గాల్లోనే జాకి పెట్టివే గాలి పెత్తవేటి, గాల్లోనే జాకి పెట్టివే గాలి పెత్తవేటి. జాకి పెట్టి కదా ఆల్రెడీ పెట్టాం, బండి ఆడ ఆగింది, వేరే పొలంలో దింపినాము. ఎమర్జెన్సీ ల్యాండింగ్. పైలట్ ఒక్క నిమిషం ఉండు, ఆయన పైలట్ని పిలిపిస్తా. పిలిపించండి, మాట్లాడుతాను. ఎందుకంటే పైలట్ చెప్పినాడు, సార్ గాలి తగ్గిపోతుంది, దారిలో ఆడడం పంచర్ వేయించుకుందాం అని చెప్తే ఇక్కడికి ఈడిదేమో ఈడట దింపేకైతుంది. ఈడ దింపం ఫ్లైట్ ఆడే ఆల్రెడీ వేరే చోట పొలం కాడ దింపినాము. పొలం నుంచి నాకు అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు వచ్చి నేను వేయలేదు. ఒక నిమిషం, నీకు అర్థం కాలే. ఇప్పుడు ఫ్లైట్ దిగాలంటే ఇట్లా దిగదు, ఇట్లా వచ్చి ఇట్లా దిగి ఇట్లా ముందరవే అవుతుంది. అందుకు పొలం వేరే పొలం కాడ ఆగినాము. పొలంలో ఎవరిదో 50 ఎకరాల పొలంలో ఆపేసినాము. మరి పొలం పోద్దు కదా అక్కడ, పొలం ఖాళీగా ఉంది. నువ్వు వాడికి వచ్చినావంటే ఫ్లైట్ ఇంకోటి ఈసారి ఎప్పుడైనా పోయేటప్పుడు నిన్ను పిలిచకపోతాం. కరెక్టే. కాబట్టి మా ఫ్లైట్ కి ఆల్రెడీ పంచర్ వేసే వాళ్ళని ఒకరిని పెట్టుకోవాలి. మామూలు మా ఫ్లైట్ లోనే వస్తాండే, వాడు ఆల్రెడీ పోయేటప్పుడు పైన వేసేస్తాండే పంచర్లు, ఏలాడతాడు కింద తాడు కట్టుకొని, వెనక్కి కట్టుకొని కిందకి ఏలాడి పంచర్ వేసేస్తాండే గాల్లోనే. అట్లా ఇప్పుడు వాళ్ళు లేడు కాబట్టి ఎవరో తీసుకోవాలని ఉద్దేశంతో వచ్చినాం. పైలట్ పిలిపి మళ్ళీ ఆడు చచ్చిపోయినాడు, తాడు కట్టుకొని పంచర్ వేసేటప్పుడు పడిపోయినాడు. ఇప్పుడు మేము మళ్ళా విజయవాడకు పోయి ఎతకల్లవని ఏడబడినాడు అనేది. నీకు డబ్బులు ఎంతకాలం అడుగు, దాని దగ్గర ఇస్తాం కదా. ఇక్కడ ఏందవ్వదు. విమానానికి హెలికాప్టర్ టైర్లు ఉండవు, ఖరాబా పైలట్. నువ్వు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దరు అసలు ఏం సిచ్యువేషన్ ఏమి, కండిషన్ ఏమి అనేది ఆయనకు అర్థం కావడం లేదు. మళ్ళీ ఆయన మధ్యలో కదా అయిపోయి తోలేదు బండి. పైలట్ అంటే తెలుదా నీకు? తెలుసు. ఇవి తోడెత్తాడు, ఇవి టైర్లు బండ్లకి వేయడము, కార్లు వేయడము ఇవన్నీ పెద్ద డబ్బులు ఏం రావు. నువ్వు ఫ్లైట్లకి జెట్ ప్లైన్లకి వేస్తే నీకు డబ్బులు మన దగ్గర ఇక్కడ అవ్వదు. ఈడవ్వదు ఆడిపోదాము, అక్కడ వ్యాపారం పోతుంది. టైర్కి ఎంత? ఒక టైర్కి వేస్తే 200. మళ్ళీ ఫ్లైట్ టైర్ కేస్తే ఫ్లైట్ మనకు అసలు రాదు. మనం రాదంటే ఎట్లా? కాదు నువ్వు ఫ్లైట్ నువ్వు ఫ్లైట్ ఈడ ఎందుకు ఆపినావు? ఈడ వేస్తారు అని చెప్పినావా? ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? ఫ్లైట్కి ఎట్లేస్తాను, నా వల్ల కాదు, నాకు రాదు అంటే మరి నువ్వు ఇక్కడ ఎందుకు ఆపినావు? డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది? నువ్వు ఒక ఫ్లైట్ డ్రైవర్ అయినప్పుడు నీకు తెలియాలి ఎక్కడ ఒక టైర్ అయితే సరిపడు, బ్యాక్ సైడ్ కూడా గాలి లేదు,
నువ్వు బండిలో పోయేటప్పుడు గాలి తక్కువ ఉంది. నీకు ముందే వాళ్ళేమో చెప్పినా. పొలాల్లో మీరే దించమని చెప్పారు, వాళ్ళేమో వచ్చి గ్యాదలో ఏమో తీస్తారా తీరని గోలాడుతున్నారు. ఇప్పుడు ఆయన వస్తే తీస్తాం డక్కని దుబ్బుతావు కొద్దిగా నువ్వు వచ్చి నువ్వు పంచరే శనగలు దుబ్బినావంటే ఆయన స్టార్ట్ చేసుకుంటావు. పంచరే శనగలు దుబ్బినావంటే ఆయన స్టార్ట్ చేసుకుంటాడు. చెప్పింది అర్థం అవ్వట్లేదు. నైట్రోజన్ కాదు మన దగ్గర అవ్వదురా బాబు. ఏమి ఫ్లైట్లు కాదు, కార్లకి బైక్లకి ఇక్కడ అవుతాలేనా ఏముంది నీకే అర్థం కాలే. నువ్వు మనోడికి ఏం అర్థం నువ్వు అవ్వట్లేదు. పైలట్ ఉన్నావు, ఎక్కడ ఫ్లైట్లకి పంచర్లు వేస్తారో తెలియదు. అట్లా తప్పుడు ఆపకూడదు. అనుకోకున్నప్పుడు అయినప్పుడు ఏం చేయాలి? అవును గాల్లో తప్పుడు చూసుకోవాలి కదా. వచ్చేసి పొడిచి నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, బ్రెడ్ తినుకుంటూ కూర్చుంటానావా, నువ్వు పిజ్జా తినుకుంటూ కూర్చుంటావు. విజయవాడలో ఎక్కినప్పుడు చెప్పాలి కదా. అర్థం అవ్వట్లేదు. పని అయిపోయింది అక్కడ. ఏంటి పని? అది వేరే వాళ్ళు నీకు వేస్తారు, ఎంత మనకి కావాలంటే అంత ఇస్తాం. ఓ నిజము, వచ్చి పంచర్ నీకు వేసుకో. 2000 కావాలన్నా ఇస్తాం. 4 లక్షల రూపాయలు ఇచ్చినా వద్దు, మనకు రాదు. మనకి లక్ష చిన్న గంట చిన్నవే, అవ్వదు. చిన్న చిన్నవే కొత్త వేస్తాం టైర్లు మనం. వేసుకోవచ్చు, మొత్తం 4 టైర్లు పోయి వేసుకోపోయి ఇక్కడ అమ్మారు కదా, పోనీ టైర్లు కరిగించి ఆ మోడల్ ఏదో చేస్తావు కదా, అవన్నీ మొత్తం అంటించేసి ఆ ఫ్లైట్ టైర్ చేయి. ఏం పట్టించే మా పంచాయతీ కట్ చేసి డబ్బులు ఇస్తాను, కట్ చేసి అంటించే. పంచర్ ఎక్కడ ఉంది అక్కడ? ఒక పంచి సామాన్ పట్టుకొని ఒకటి వేసుకో. మా కొత్త మేమే చేసుకో. నాకు రాదంటే అర్థం ఇప్పుడు నేను ఫ్లైట్ ఓనరు, ఆయన వచ్చేసి ఫ్లైట్ డ్రైవర్. డ్రైవర్ నీకే తెలియాలి మరి. అలాంటి నేను కొత్తగా నేర్చుకొని ఫస్ట్ ఏదో గేర్ first time వెళ్ళడం. అయితే అక్కడే పెట్టియండి, తర్వాత రండి. పెళ్లి పోతాము, పెళ్లి కాడ అది అర్జెంట్ వెయిట్ చేస్తున్నారు. బండి ఆడ వేరే పొలంలో ఆపేసి వచ్చినాము. ఆడ ఆల్రెడీ పొలంలో వాళ్ళు తిడతారండి. ఏమంటున్నారు? ఆ గ్యాదలతో వచ్చాయి, గేదెలు వచ్చినాయా తీసేట్టు తొందరగా అని సార్. ఆ పేడ గీడేస్తే మళ్ళీ బండి జారిందంటే మళ్ళీ పైకి ఎగరదు. కింద టైల్స్ ఇచ్చేస్తే అయిపోద్ది. దా వచ్చి చెప్పు. మనకి సరే. రావద్దు బాబు, పని ఉండదు బాబు. దేనికి వచ్చావు? నువ్వేం చెప్తున్నా నువ్వు? ఏంటి? సరేలే చిన్న చిన్న బంతి బండ్లు అవుతాయి, పెద్దగా వెల్డింగ్ మన అవ్వవు. వచ్చా నీకు ఆ రెక్కలు కోసేసి ఆ బండి అట్లా కిందనే చూడు హైవేలోనే తోలుకుంటూ వెళ్ళిపోదాం. ఆ రెక్కలు ఇప్పిస్తావా? ఇప్పేయండి రెక్కలు అయితే. నువ్వు ఇప్పేయండి రెక్కలు అయితే. నువ్వు నీకెందుకు చెప్తున్నా? నాకే రాదురా బాబు. నీ దగ్గర లివర్లు ఉన్నాయా? లెవర్లు ఉన్నాయి, ఇగో ఇలా ఆ లివర్లు పట్టుకెళ్ళు. పట్టుకో. యా కోడి లివరా? ఆ? కోడి లివరా? లేదు పంచర్ టైర్ ఎప్పుడు నీకు లివర్లో? కోళ్ళే నువ్వు ఉంటే రా, టైర్లు ఒరిజినల్ ఇప్పుడే దో, దో. నేను ఇప్పుడుగా పంచర్లే చెప్ప. నువ్వు కావాలంటే విజయవాడలో ఈ నుంచి పోతాము, నువ్వు దారిలో దిగద్దు. దారిలో సాగు ఉంటే నా సాగు ఇది ఎక్కడ దాదా ఫస్ట్ బయట పంచర్ వేయించేసి ఫ్లైట్ పైకి ఎగిరినాక లోపల పంచర్ స్టెప్ని పంచర్ వేసేస్తాడు. ఆ నుంచి ఎక్కడ ఉంటదిరా బాబు? ఇప్పుడు ఆ నుంచి ఎక్కడ ఉంటదిరా బాబు? ఇప్పుడు వచ్చింది. పారాషూట్ ఉందో? గాలిలో లేవల్ పంచర్ అయితే ఆ స్టెప్ని కూడా పంచర్ అయిపోయింది. అందుకే కదా నా లైఫ్ లో చూడలేదు. ఓ నిమిషం, నీకు పారాషూట్ వేసి నీకు దొబ్బి పడదొప్పుతారు, ఈడొచ్చి పడతావు. దిగిపోతావు డైరెక్ట్ గా. డైరెక్ట్ షాప్ కాడ దిగుతావు పారాషూట్ వేసుకొని. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? లేదు ఇంకెక్కడ దించమంటే అక్కడ దించేస్తాం. అర్థమైందా? నిజంచున్నాడు బాబు. ఈ ఏటి పారాషూట్ మాట్లాడు? తెలుసా? లేదు. మనం కాదు. తీసుకెళ్ళు. పారాషూట్ తెలుసా? పారాషూట్ తెలుసు, ఎలా దిగిపోతాం? ఏంది పారాషూట్ అంటే? బుట్ట బుట్ట బొట్ట కాదు, అది ఏంది 1/2 లీటర్ పారాషూట్ డబ్బా నూనె పూసి దొబ్బడమే. 1/2 లీటర్ పారాషూట్ డబ్బా నూనె పూసి దొబ్బడమే. కళ్ళు పోతున్నప్పుడు రాసుకుంటాం ఆ ఆ పారాషూట్. పారాషూట్ మోగనంతా తలకాయ పట్టి రాసుకుంటూ తోసేస్తాం. ఈడ పడతావు అంతే. పైనుంచి పెద్ద పైన ఎత్తు. పైకి పోతాం మళ్ళీ. పారాషూట్ అంటే పెద్దది ఇచ్చేయాలి ఎక్కువ. పెద్దదే ఇంకా అంత బడ్జెట్ లేదమ్మా ఇక్కడ. అందుకే ఇక్కడికి వచ్చాం పంచర్ వేసుకోవడానికి. పారాషూట్ ఆయిల్ పూస్తే మొత్తం ఒళ్ళంతా పారాషూట్ ఇక్కడ పూసి కప్పు నుండి వేసుకు పైన దూకేలా. నీకు అంటే చెట్లు నువ్వు గిట్లు చెట్ల మీద జారిపోతావు. జారుతావు. Smooth అవును, అప్పుడు ఏం landing జాగ్రత్త ఉండవు, కాలేజీలు అన్ని పోతాయి. జాగ్రత్త అవును, అప్పుడు ఏం landing జాగ్రత్త ఉండవు, కాలేజీలు అన్ని పోతాయి. జాగ్రత్త స్వామి. నువ్వు కింద పడినా కూడా 1/2 కిలోమీటర్లు జారుకుంటే పోతాంటావు నూనెకి. ఈ నీతో పాటు నేను రకంగా బాబు పైకి పోతాను. అదా. మీరేటి డైరెక్ట్ జాబ్ ఇచ్చేసేయి, మన ఫ్లైట్ ఏ జాబ్ వస్తాడు. పర్మనెంట్ చేస్తుంది. నాకు వద్దురా బాబు, నాకు ఈ పంచాలు. నాకు వద్దురా బాబు, నాకు ఈ పంచాలు. పంచర్ లైన్ కస్టమర్లు ఆగిపోయారు అక్కడ, బళ్ళు కాదు, ఆగిపోయారు. ఎందో ఇవే చేసుకుంటావు. ఏదో చేస్తున్నావు, బతికిన కాలం అంతా ఇంకే. బిజినెస్ పెంచుకోవా? నాకు ఇది చాలు. ఆ ఫ్లైట్లు నువ్వు తాడు కట్టుకుని ఏలాడుకుంటా పంచర్ చేసేది ఫ్లైట్ లో ఏం పెద్ద రెక్కల దగ్గర కట్టేసుకుంటావు, సేఫ్టీ బెల్ట్ వేసుకొని దుంకుతావు. పంచర్ వేస్తావు. ఏమైనా రన్నింగ్ లో అయిందంటే అప్పుడు నేను వేసుకోవాలి ప్యాచ్. అప్పుడు ఫ్లైట్ ఆడే పెట్టేసి ఆ తోటలో అయిపోయి ఏమైనా డబ్బులు ఇచ్చేసి మన అన్నకి ఫ్లైట్ చేసి కాదంటాడు కాబట్టి ట్రైన్లో పోదాం. ట్రైన్ పంచర్లే నేనే. మన అలాగే వేస్తారా? 3 అయ్యేవి. 3 అయినాయా? ఎన్ని అయినాయి? గాలి ఎన్ని టైర్లు తగ్గింది? ట్రైన్ 8 టైర్లు కాదు. 8 టైర్లు గాలి తగ్గింది, 3 టైర్లు పంచర్ అయినాయి. ఓకే, చేంజ్ చేసినా పర్లేదు. జాకీ తెచ్చుకో అన్నాక జాకీ తెచ్చుకొని జాకెట్ ట్రైన్ లేపు. ట్రైన్ లేపటి మీటర్ బాబు. ట్రైన్ ట్రైన్కి చెప్పి ఎన్ని టైర్లు పంచర్ అయినా ఎన్ని దాంట్లో గాలి కొట్టించాలని. ఎందుకంటే మన ట్రైన్లో మనతో పాటే అతను వస్తాడు. హుబ్లీకి తీసుకుపోదాం. 3 పంచర్లు అయ్యాయి. 8 నీట్లకి గాలి తక్కువ ఉంది. అదేనా పుణ్య జాకీ తెచ్చుకో. టైర్ లేపు, జాకీ ట్రైన్ లేపుకొని టైర్ చేంజ్ చేసి. అసలు కాదు బుర్రను మాట్లాడుతున్నావు, నాకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడ దొరికాడు నీకు? ఎవరు పైలట్? ట్రైన్ ఏ పైలట్? ఫ్లైట్ తోలుతాడు. ఫ్లైట్ తోలితే ఫ్లైట్ పొలాలు ఆగడం ఏంటి? నా కోసం ఏం తెలుసు?
ఆఫ్టింగ్లకి వెళ్తా, ట్రైన్లకి వెళ్తా, ట్రైన్ డ్రైవర్ లేకపోతే ఫ్లైట్లకి వెళ్తా, ఫ్లైట్ డ్రైవర్ లేకపోతే షిప్లకి ఫుల్ టైం కాదు, సగం సగం తోలుతాడు అంతే అప్పుడప్పుడు ఆ ఎమర్జెన్సీ. వాంటర్కి అర్థం అవ్వట్లేదు, నీకు అర్థం అవ్వట్లేదు, నాకు ఇది బుర్ర పని చేయట్లేదు. నీకు చేయడం వచ్చారు. నువ్వు జాగి పెట్టి ట్రైన్ ఇంజన్ లేపగలవా లేవా? బాబు దీనికి రాదు, పంచర్ వేయడం రాదు సార్. నాకు నేను చేస్తాను చిన్న చిన్న ట్రైన్ కి ఇప్పటికి వచ్చి నేను చేయలేదు బాబు. అలాంటప్పుడు ఫ్లైట్ కి వచ్చాయి. ఫ్లైట్ చేయడం పైలట్ వాంటర్లు అని మీరు అసలు నాకు అర్థం అవుతుంది. పైలట్ వాంటర్లు అని మీరు అసలు నాకు అర్థం అవుతుంది. పొలం లాగడం అంటే ఎయిర్పోర్ట్ లో అయితే నువ్వు కావాలంటే రా, కొండవుతాడు చూడు, కొండవుతాడు చూడు. గాల్లో పోనించేటట్లేడు, భూమి మీద పోనించేటట్లేడు, ఏకంగా సముద్రంలో పోదాం ఆ షిప్ కి ఎన్ని బొక్కలు పడినాయో చెప్తే దానిలో ప్యాక్ చేస్తాడు. అదో ఆ హెచ్పి గ్యాస్ సిలిండర్ ఒకటేసి లోపల ముంచినామంటే లోపల పోయి పంచర్లు వేసుకుని వస్తాడు. అర్థమైందా? అలాగే చిన్న చిన్న కన్నాలు పడతాయి, వెళ్ళి ఫైలింగ్ చేస్తాం. నీకు సిలిండర్ కడతా హెచ్పి గ్యాస్ సిలిండర్ ఒకటి వెనకల గాలాడేకి, నీకు సిలిండర్ కడతా హెచ్పి గ్యాస్ సిలిండర్ ఒకటి వెనకల గాలాడేకి. నీకు ఏదైనా పంచర్లు వేసే మంచి జాబ్ చెప్తే చేస్తాను కానీ షిప్పులు ట్రైన్ చేత కాదా నీకు? అవుతుంది. మళ్ళీ అవుతే నువ్వు షిప్ కి వెళ్ళకపోతున్నావు, సార్. పంచర్లు దీనికి రావట్లేదు, పంచర్ లేడు కాదు సార్. ట్రైన్ కి ఒక్కోసారి మనకి లైట్లు పోతే పరిగెట్టాలి కదా ముందు. నాకు చేస్తావా? పరిగెడతావా? పట్టుకుని ట్రైన్ లేదు, ముందు పరిగెట్టాలా? ముందు పరిగెట్టి ట్రైన్ వెనకొదలు వస్తుందా? ముందు పరిగెట్టి ట్రైన్ వెనకొదలు వస్తుందా? డ్రైవర్ కి చెట్టు రాలే, టార్చ్ లైట్ పెట్టుకుంటావా? అవును, ముందనే కదా ఏడని పరిగెత్తాడు, టైర్లు చూసుకుంటూ పోతాండే. పంచర్లు ఏమైనా అని చెప్తే ట్రైన్ ఆపుతారు, పంచర్ ఎత్తాంటారు, టైర్లకు టార్చ్ లైట్ వేసుకుంటూ పోతాండేది. ఒకవేళ ఏడైనా ముందర ఏమైనా ములికిలు ఏమన్నా కుచ్చుకునేవి ఏమైనా గాజప్పులు ఉన్నాయంటే అవి తీసేస్తా అంటావు. దేనికి? ట్రైన్ కి టైర్లు ఉంటాయా? ఎవరు ఆయన ఎక్కినా ట్రైన్ అసలు ట్రైన్ అంటే తెలుసా? ఒక్కసారి ఎక్కడ పడితే అక్కడ ఫ్లైట్ ఆపొద్దు. అదేమి బుడిగి ఆడుకునే బొమ్మ కాదు. నువ్వు పైలట్ ని నమ్ముకొని మేము వచ్చినాం. అతనికి 3 లీటర్లు పారాషూట్ పూసి కూడా పై నుంచి పడేస్తా అని చెప్తా అంటే కూడా ఇండబ్లే. ఎవరో ఇతను నాకు అర్థం ట్రైన్ అంతడు పైనుంచి మరి దించాలంటే పారాషూట్ అంటే ఫ్లైట్ ఎలాగో మేము కొద్దిగా హైట్ లేపుతాం ఫ్రీగా టైర్ ఇప్పుకోవడానికి. నువ్వు మళ్ళీ జాకీ వేసి ఇవన్నీ టైం వేస్ట్, పొలంలో దిగిపోద్ది జాకీ. పొలంలో దిగిపోవడం అందుకని కొద్దిగా హైట్ లేపుతా స్టార్టింగ్ లో. అప్పుడు తాడు కట్టి స్టార్ట్ చేసి పోనిస్తే ఆయన ఏలాడుకుంటా చేసేస్తాడు కదా. కిందంటే 2 జతలు బట్టలు పెట్టుకో. 2 జతలు బట్టలు పెట్టుకో. నువ్వు ఫ్లైట్ లో ఏలాడినప్పుడు బట్టలు చినిగిపోతాయి. పంచరేసేకి ఆ గాలి మిషన్ కూడా ఆటోలో పెట్టించేసి మిషన్ పట్టుకో, ఫ్లైట్ కి కట్టేసేది గాలి మిషన్. అక్కడ వరకు భుజం మీద వేసుకుని వచ్చేయండి. చేత పట్టుకొచ్చి లైట్ మీ ఇష్టం. కవర్ ఏదంటే కవర్ లో పెట్టి లైట్ అనేది ఎయిర్పోర్ట్ లోనే ఉంటది. అక్కడ ఉండవు. ఫ్లైట్ ఎంత ప్రైవేట్ అయిన పొలంలో ఆపడం నాకు అర్థం అవ్వట్లేదు. నాకు వేయడం వచ్చు, ఇవే చేస్తాను. రమ్మంటే రావా? ఎందుకలా సీరియస్ అవుతున్నా? నీకు బిజినెస్ ఇస్తుంటా? ఫ్లైట్లు బిజినెస్ చేయరు బాబు, నాకు అర్థం అవ్వట్లేదు. ఫ్లైట్లు బిజినెస్ చేయరు బాబు, నాకు అర్థం అవ్వట్లేదు. ఒక కార్లకి బైక్లకి మన దగ్గర అవుతాయి, ఫ్లైట్లు గట్ట అవ్వ. ఒక పంచర్ వేయడానికి ఎంత పడుతుంది నీకు? ఎంత తీసుకుంటావు డబ్బులు? 100 రూపాయలు. 100 రూపాయలు. మీరు 2000 ఇస్తుందా? 2000 నాకు 5000 ఇచ్చి నాకు వద్దురా బాబు. ఇదేంటి నాకు అర్థం పైలట్ అని చెప్పిన డ్రెస్సింగ్ కూడా నీకు చూసినా? పైలట్ డ్రెస్ ఇది, షర్ట్ ప్యాంట్ నేను పైలట్, షర్ట్ ప్యాంట్ నేను పైలట్. మరి టోపీ లేదు, ఇవే లేదు, పైలట్. ఫోన్ చేసేస్తున్నా. లోపల ఫ్లైట్ లో ఆల్రెడీ కస్టమర్లు కూర్చొని ఉన్నారు. వాళ్ళకి అడిగి నీకు ఏమైనా ఎక్స్ట్రా పోనీ ఒకసారి వచ్చి చూడు, పోనీ ఒకసారి ఏడొచ్చి చూడడం అర్థం అవ్వట్లేదు. ఏట్రా బాబు తీసుకెళ్ళిపోను వేగ నుండి బుర్రగట్టు పంచి సామాన్లు పట్టుకెళ్ళిపోతారు. రేట్ నాకు కావాలి బాబు. గాలి కొట్టుకుంటా పై నుంచి ఏమొద్దు, మేము తీసుకెళ్ళిపోండి. ఎందుకు వచ్చింది? ఎవరికి తెలిసిన వాళ్ళకి చెప్పుకునేకైనా మంచి పేరు వస్తుంది. ఫ్లైట్ కి పంచర్ వేసినాను, పంచర్ వేసినాను, ట్రైన్ కి ఏంటి షిప్ కి అక్కడైనా రైళ్లు ఉంటాయి. హెచ్పి గ్యాస్ కదా, నోట్లో పెట్టుకో పైపు. హెచ్పి గ్యాస్ సిలిండర్ వెనకలు వేసుకొని నీళ్ళలో దుంకినా అంటే లోపలికి వెళ్ళిపోతావు. పైకి వెళ్ళిపోదు. ఎందుకు అలాగే
మళ్ళీ వచ్చేస్తావు వెంటనే ఏటో వచ్చేస్తాం తేలిపోయినావు మళ్ళీ ప్రెషర్ కి ఆల్వే పంచర్ వేస్తే సిలిండర్ పేలుతుంది నువ్వు పైకి వస్తావు. ఒక సూప్ పట్టుకో ఎందుకంటే ఏమొద్దు నాకు ఇరిటేషన్ కాదు అది. ఎందుకు వచ్చిన వ్యాపారం పాడైపోతుంది ఇరిటేషన్ కాదు అది. ఎందుకు వచ్చిన వ్యాపారం పాడైపోతుంది సూపులు పట్టుకో చూపులే లేవు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోరు బాబు ఎందుకు వచ్చింది వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు కస్టమర్ వ్యాపారం పోతుంది ఇదేంటి మీ వాడు ఎలాగా తినేస్తున్నాడు వ్యాపారం మేము ఉండగా నీకు మళ్ళీ వ్యాపారం అనవసరంగా వాళ్ళందరి దగ్గర మాట కాయిస్తా మాట్లాడడం కాదు కార్ అయితే అతను షిప్ నీ ఉద్యోగం తీసేస్తాను నువ్వేమన్నా అనుకో. సార్ ఒక్క నిమిషం వద్దు నువ్వు ఆపడమే తప్పు, అది ఇట్లా వాళ్ళ దగ్గర తీసుకురావడం తప్పు. అతనికి టైర్ వేసే పంచర్ వేసే ఫ్లైట్ పంచర్ రాదంటే ట్రైన్ రాదంటే షిప్ రాదంటే ఇట్లా వాడు షాప్ పెట్టుకోవడం ఎందుకు, ఇట్లా వాడు షాప్ పెట్టుకోవడం ఎందుకు? నీ ఉద్యోగం తీసేస్తాను, నీకు 6,300 రూపాయలు జీతం 3 నెలలు ఇచ్చేది ఉంది, నేను అది ఈను క్యాన్సిల్ చేస్తాను. ఇద్దరు వల్ల పోతుంది నీ వల్ల కాదు నాకు ఇది వచ్చు ఇప్పుడు ఈడే ఉండుకోండి, నేను వెళ్ళిపోతాను, ఫ్లైట్ పోతే పెట్టుకుంటా. వద్దు బాగా రెస్పాన్సిబుల్ ముందే కదా సార్ అక్కడ చిన్న పిల్లోని అడిగితే పంచసా బల్లని బాగా ఆతరని చూపించారు. ఏం చేస్తాను ఏం మాట్లాడుతున్నా వచ్చిన బాబు వేడికి నాకు అర్థం అవ్వట్లేదు ఎతనే మాట్లాడుతున్నాడు. నీకు చెప్తాలే, నీకు జీతం రాదు, నీకు కంప్లైంట్ ఇస్తాను, నీ మీద పైలట్ మీద కంప్లైంట్ ఇస్తాను, నీ మీద పెట్టు కాదు నీ మీద కూడా కంప్లైంట్ ఇస్తాను. ఇచ్చుకో ఓకే కదా? ఓకే అవన్నీ ఇక్కడ పెట్టు, అవన్నీ తీసుకో మొత్తం. ఇవన్నీ ఏంట్రా బాబు పనులు చేసుకోవాలా బోల్డ్ ఉంటాయి కదా ఎక్కడ ఉంటాయి మీకు స్టెప్నీలు ఉంటాయి అన్ని ఇక్కడ పెట్టి ఎక్కడ ఉంటాయి మీకు స్టెప్నీలు ఉంటాయి అన్ని ఇక్కడ పెట్టి ఏవద్దు బాబు నాకు వ్యాపారం పోతుంది. ఫ్లైట్ లో మీద కింద పడేస్తాం, ఈడే షాప్ కాడే పడేస్తాం. కానీ ఫ్లైట్ కి బీగాలు వేసుకుంటాం అక్కడ ఉంటే నాకు ఇచ్చింది డిక్కులు ఉంటే ఇచ్చిండు బాబు పని అయిపోయింది కాదు బీగాలు వేసుకుంటా ఫ్లైట్ అక్కడ వేసుకుంటే అక్కడ ఉంటే. ఇప్పుడు నువ్వు షాప్ బంద్ చేస్తాను, షాప్ బంద్ చేస్తున్నాను నేను బయట సెలవా? ఇవాళ సెలవు, మళ్ళీ సెలవులో మందన్న చేయొచ్చు కదా. తర్వాత చేస్తానులే. ఇప్పిస్తుందా నాకేం వద్దు బాబు మీ ఇద్దరు వెళ్ళిపోండి, మీరు ఎక్కడ దొంగలాగా ఉన్నారు ఇద్దరు చూస్తారు బయట ఫ్లైట్ బాగుంటారు ఇలా ఉంటారు. సరేలే ఫ్లైట్ నడుపుకో, నేను షాప్ నడుపుకుంటే ఈ రోజు నుంచి. మీ వాటర్ తీసుకెళ్ళిపోరు బాబు వద్దు బాబు నాకు ఈ షాప్ లో లేకపోతే సరిపోదు బాబు. నువ్వు పంచర్లు వేసుకో, అతను బండి తోలుతా అంటాడు, నాకు ఈ షాప్ షాప్ ఫ్లైట్ వేసుకుంటున్నా ఫ్లైట్ మీరు అమ్మేసుకో మీ వాటర్ ఇప్పుడు బీగాలు వేసేసుకుంటావా? రా మనం ఫ్లైట్ గార్డ్ దగ్గర వెళ్ళి ఫోటోలను దిగుదాం. మీరు దగ్గర నాకు పని అయిపోతుంది, ఫ్లైట్ గార్డ్ దగ్గర ఫోటోలు నాకేం వద్దు, వీడియో ఈ తీసుకో, వీడియో వద్దు ఫోటోలు అయితే ఏం వద్దు. డ్రైవర్ సీట్ లో కూర్చోవా? ఏమో కూర్చోను ఫ్లైట్ మీద కూడా కూర్చున్నా, ప్యాచ్ అయిపోయింది కస్టమర్ వాళ్ళు వెయిటింగ్, మీరు వెళ్ళిపోండి. ఎందుకు వచ్చింది నువ్వు ఇంకా బంద్ చేసినావు కదా? బంద్ చేసి మీరు వెళ్ళిపోతే నేను వెళ్ళి బిగించుకోవాలి అక్కడ ఏరోప్లేన్ సామాన్లు అన్నారు, నేను లోపల పెట్టుకుంటా బీగాలన్నీ. ఏమైనా డూప్లికేట్ హౌస్ లోపల పెట్టడానికి చిన్న రూమ్ ఇది చాలా దానా అక్కడ పెట్టుకోండి మీ ఇంట్లోనే వెళ్ళిపోండి. ఎవరైనా ఉన్నారా దగ్గరలో పంచర్ వేసే వాళ్ళు? ఫ్లైట్ ఇక్కడ వేపగుంట్లు ఉన్నారు వెళ్ళిపోండి. చేస్తారా? ఆడికి వచ్చి నాకు రాదు, మళ్ళీ నేర్చుకోలేదు నువ్వు. నేను నేర్చుకుంటాను తర్వాత నేర్చుకుంటాను అప్పుడు ఫ్లైట్ అట్లా దొబ్బితే వాటర్ వాష్ కన్నా ఇవ్వండి అయితే నాకు బాబు ఇక్కడ పని అయిపోయింది, టైర్లు బిగించుకోలే అక్కడ వెయిటింగ్. వాటర్ వాష్ ఇస్తావు ఫ్లైట్? ఇవ్వండి అక్కడ చేస్తాం, నేను ఎందుకో మీ ఓనర్ మీరు ఉన్నారు కదా వెళ్ళండి. నువ్వు చూపి ఇంట్రెస్ట్ నేను చూడండి నాకు ఇంట్రెస్ట్ పోయింది, షాప్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు, ఏదో పని చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. లేదు సరే ఓ ఫ్లైట్ ఇప్పుడు బుర్ర తినకండి వెళ్ళండి, ఎందుకు వచ్చింది బాధ ఇరిటేషన్ తెప్పించారు. సరే ఒక 50 రూపాయలు పోతాం. 50 రూపాయలు ఎందుకు? ఆటోలో వచ్చిన పంచర్ రేట్ చేస్తారని ఫ్లైట్ లో పెట్టి వచ్చిన పర్సు. అవును ఫోన్ పే చేయండి. ఫోన్ లేదు దీంట్లో ఏం ఫోన్ లేదు, అయితే ఫోన్ ఇచ్చేది. ఫ్లైట్ లో తిరిగేటప్పుడు ఏరోప్లేన్ మోడ్ అంటే ఏం పని చేయవు, పని చేయదు కింద చేయకపోతే ఆ కింద పడితే ఆ కాలంలో ఇంకెందుకు ఈ ఫోన్. సరేలే నువ్వు పంచర్ వేసేంత మేము పోము, నిన్ను షాప్ తెరిచి నేను అంతే ఏం చేయలేదు. మళ్ళీ 50 రూపాయలు ఏమైనా ఇస్తే పోతాం. 50 రూపాయలు ఆటోకి పోతా మేము పొలం కాడికి పోలా, నేను నమ్ముకొని వచ్చినాం. మళ్ళీ వచ్చారు మళ్ళీ 50 రూపాయలు 50 రూపాయలు ఏం లేవు, నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు 50 రూపాయలు ఇస్తే పోతా, నువ్వు వ్యాపారం చేసుకోలేవు, నేను ఫ్లైట్ స్టార్ట్ చేయలేను, ఇద్దరు అయిపోతాం. ఎన్ని రోజులైనా పర్లే, అందుకు 50 రూపాయలు ఉంటే ఇచ్చేసి. 50 రూపాయలు నా దగ్గర అక్కడ ఉంటుంది. ఎంత ఉంది పోనీ లేదు బయటది ఫ్లైట్ ఓనర్ అడుగుతుంటే నువ్వు డబ్బులు తీవా? డబ్బులు లేకుండా ఫ్లైట్ లో ఉన్నాయి సార్, ఫ్లైట్ లో ఉన్నాయి. ఫ్లైట్ లో అక్కడికి నడుచుకుని ఆడికి పోయేది ఆటోకి గల్ల కదా, ఫోన్ ఉంది కదా. ఈ ఫోన్ లేదు మంచిది, ఇది ఫ్లైట్ మోడ్. లేకపోతే రోడ్ మీద సరే ఎందుకు చేంజ్ అవుతుంది? చేంజ్ లేదు రోడ్ మంచి షర్టు ప్యాంట్ వేసు ఇదే డబ్బులు లేపడం నాగద్దాం, షర్టు ప్యాంట్ వేసు ఇదే డబ్బులు లేపడం నాగద్దాం. ఇంట్లో పెట్టిన పెద్ద సూట్ కేసు అది ఉంటుంది, సూట్ కేసు. అవును ఉంటది. సూట్ కేసు కి బీగాలు వేసి పెట్టిన. మరి ఎలాగొచ్చావు?
ఇప్పుడు ఎలాగొచ్చు ఫ్లైట్ లోంచి పంచర్ అయిందంటే అట్లా దుంకినాం పారాషూట్ పూసుకొని ఇప్పుడు అలా నడుచుకుని వెళ్ళిపోతే అయిపోయింది. ఫ్లైట్ ఏడ దిగిందో తెలియదు కదా ఇతకల్లా ఇప్పుడు పొలంలో అదంతా పోయి అది దిగింది మేము డ్రైవర్ దుంకేసినాడు అలా ఓనర్ వెళ్తే దుంకేసినాము అక్కడ ఏదో అవుతుంది వెళ్ళండి. కానీ ఇప్పుడు ఓనరు నేను ఇద్దరు దుంకేసినాము పోనీ మంచిదే అయితే, అంటే మా ఫ్లైట్ పోవడం నీకు మంచిదే మంచిదే వెళ్ళండి. సరే ఎంత ఉందో చూడు డబ్బులేం లేవు. సరే టైర్లు అన్న ఏడా నమ్ముకుందా ఆటోలో వెళ్ళాం పని చేస్తావి నాకు పని చేస్తావి. కానీ ఫ్లైట్ కన్నా వేసుకుంటా టైర్ రైట్ కి అక్కడ టైర్లు ఉంటాయి, ఈ టైర్లు సరిపోతాయా అడ్జస్ట్ చేస్తాము ఇంకా అడ్జస్ట్ చేయడానికి? అది ఏమన్నా స్కూటీయా కారా ఇదా చేయడానికి? అది నువ్వేమో సాయం చేసే రకమే కానట్లున్నావు నువ్వు. ఆ బీగాలు రెండు చెప్పి రాత్రన్నా వాడుకుంటావు. ఇప్పుడు ఆ ఫ్లైట్ పైలట్ అన్న ఉంటాడు రూమ్ లో. ఇక్కడ అవ్వదు, ఇక్కడ మేము వెళ్ళిపోతాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. సరేలే గుర్తు పెట్టుకో, ఏదో రోజు పారాషూట్ వేసుకుని ఈడే దుంపుతాం. ఓకే రైట్. అట్లే కానీ